హలో. హలో, ఎవరున్నారా? ఇంట్లో. అవునా? అరే మా స్వీటీ కలుద్దామంటుందిరా, జర నా తోడుకు రారా? నేను వచ్చేంది రా మీ ఇద్దరి మధ్యలో. అరే నీకు బీరు పంపిస్తారా, నా తోడుకురా. పక్కా. పక్కా. సరే. ఏమైందిరా ఇంకెంతసేపు మీ పిల్ల అసలుకే ఎండ కొడుతుంది, అసలుకే ఎండకు ట్యాన్ అయిపోతున్నా. అవునరా, అప్పట్లో నీకు లవ్ స్టోరీ ఉండే కదరా, ఏమైంది అది? ఏ లవ్ స్టోరీ అంటే ఏం చెప్తాం రా, ఆ పిల్లకి నాకు ఫుల్ సిన్సియర్ ఉండేరా. అప్పుడు నేను ఏ డ్రెస్ తీసుకొస్తే ఆ పిల్ల అదే డ్రెస్ తీసుకొచ్చేదిరా. వెడ్నెస్డే వైట్ డ్రెస్ తీసుకొస్తే పిల్లడు వైట్ డ్రెస్ తీసుకొచ్చేదిరా. సండే స్కూల్ పోతే పిల్లలు స్కూల్ పోయేదిరా. వద్దు ఆపేసి అది కాకుండా ఇంకోటి ఉండే కదరా, అదేమైంది? ఆ పిల్లనా, నేను వాట్సాప్ లో హాయర్ మెసేజ్ చేసినారా, కథ మెంబట ఆ పిల్ల డీపీ చేంజ్ చేసిందిరా సిగ్గువాడి. అరే ఆ సిగ్గువాడి కాదురా, నిన్ను బ్లాక్ చేసింది రెడిపో కూడా. అవునా? అయినా మనకి ఎందుకురా ఈ లవ్వులు? పిల్లల్ని ఎత్తుకేటట్టు నువ్వు, ఆ ఎత్తుకొచ్చిన పిల్లల్ని అమ్మేటట్టు నేను, ఎందుకురా మనకి ఇవన్నీ? మనకు కాదు, నాకు కావాలి. ఆహా, ఆరా మా పిల్ల వస్తున్నావు. అరే అరే వస్తుందిరా, అరే అది వస్తుందిరా, అరే అరే అమ్మాయి కదా వస్తుంది, అమృతం వస్తున్నట్టు ఎందుకు కదా కథలు దింగుతున్నావు? నూరేంద్ర కప్ప తెడిచినట్టు అంత తెడిచినావు. అదేంద్ర హీరోయిన్ లా స్లో మోషన్ లో వస్తుంది అంటే ఇప్పుడు ఏంది? అది హీరోయిన్, నువ్వు హీరో, నేను కామెడియనా? ఆరా. హలో రాకీ. హాయ్ స్వీటీ. ఏమైంది స్వీటీ ఇంత లేటు? నీకేం తెలుసు, నువ్వంటే అబ్బాయి నేనంటే అమ్మాయి, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆమెకైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మన ఫ్యామిలీకే మన ప్రాబ్లం, నేనేం చెప్పుకోవాలి మరి? సరే కూసో. తిన్నావా స్వీటీ? లేదు తినలే, నువ్వు తిన్నావా? నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ఇప్పటిదాకానే కదా దెంగి తిన్నావు. ఏమన్నా తింటావా స్వీటీ? ఎందుకురా స్వీట్కి ఫ్రైడ్ రైస్ చేస్తావారా? క్లాప్స్ ఎందుకు, మామూలుగా నార్మల్ గా ఫైట్ తెచ్చాను. అరే చెప్పడం మర్చిపోయి, నా ఫ్రెండ్ సాయి. అరే బెటే. తెలుసు స్వీటీ. నీకు ఇట్లా తెలుసురా? నువ్వు వచ్చినప్పటి నుంచి మాట ముందు స్వీటీ, మాట తర్వాత స్వీట్ అంటే తెలియదు అర పుగ్గా. సరేలే. హాయ్ సాయ్. హాయ్ స్వీటీ. నువ్వేం చేస్తావు? ఐఎమ్ రైటర్. ఏం రాస్తావు? అంటే నేను సప్లీలు రాస్తుంటా. రాకీ చెప్పిండు మీరు ట్రిప్ పోతున్నారంట కదా, ఎందుకు ఈ చలికాలం అవసరమా? మీకేం తెలుసు అండి మా కష్టాలు? మేము ట్రిప్ పోయేది మనశ్శాంతి గురించి. ఏం కష్టాలు ఉన్నాయి అన్ని గనం? మాకు 50K అప్పు ఉందండి. ఇప్పుడు క్లియర్ అయిందా? లేదు. మరి ఎలా పోతున్నా ట్రిప్? ఇంకో 50K అప్పు చేసి పోతున్నాం. సరిపోయింది. నువ్వే చెప్పాలి బేబీ. బేబీ ఏంద్రా బేబీ బొచ్చు? అది నీ కూటిందా, నువ్వు దాన్ని కూటినావారా? నేను లవ్ లో ఎప్పుడు ఓడిపోలేదు. నేను ఓడిపోయే లవ్ ఎప్పుడు చేయలేదు. నువ్వు పడేసిన తర్వాత నాకు నచ్చినావు. నువ్వు నచ్చినావు కాబట్టి పడేసిన. అదో గొప్ప వేదాంతి, ఈడో గొప్ప సిద్ధాంతి. అమ్మాయిలు సిగ్గుపడితే బాగుంటాడు స్వీటీ. అమ్మాయిలా? ఎంతమంది అమ్మాయిలకు చెప్పినావు ఈ డైలాగ్? అది కాదే, నేను నార్మల్ అయిపోయినా. ఆ రోజు కాల్ బిజీ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సిందే నీకు వేరే పిల్ల ఉందని. ఏ రోజు ఏ కాల్? అంటే నీకు అది కూడా గుర్తులేదా? నేనేం అడుగుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? టాపిక్ ఎడుకో తీసుకోతావు ఏందే? అవునులే, నేనంతే, నా క్యారెక్టర్ అంతే, నేను అలాంటి దాన్నేలే. నీ క్యారెక్టర్ గురించి కూడా అడిగింది ఇప్పుడు. వద్దురా అని వసుకోటర్ దాపించి మరీ చెప్పిన, అయినా ఏం లేదు. ఒడ్డు గుర్చుకునేకి రెడీగా ఉన్న గొర్రెలాగా తయారైనా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇవాళ ఇది అన్నావు, రేపు క్యారెక్టర్ గురించి అంటావు, ఎల్లుండి ఇంకొకటి అంటావు. నువ్వు రేపు ఎల్లుండి అనుకుంటావు, అవన్నీ బేకార్ మాటలు మాట్లాడకు స్వీటీ. బేకర్ మాటలా? నా మాటలు బేకర్ మాటలా? అప్పుడేమో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఉప్పు ఉంది కారం ఉంది, ఇప్పుడేమో బేకర్ మాటలు అయిపోయినాయా? మీ బాయ్స్ బ్రేకప్ బ్రేకప్ అన్నా కదా, బ్రేకప్. స్వీటీ పల్లెలకైతే పైసలిచ్చిపో స్వీటీ. అరే ఓ నీ పంప్ సెట్ లో నా పల్లె నా మీద వాడు ఏంద్ర వచ్చినప్పుడు సంది. అరే స్టార్టింగ్ లా నువ్వు బీడు తాపిస్తా అంటే నేను వచ్చిన, కానీ ఇప్పుడు నీ సిచ్యువేషన్ చూసి నేనే నీకు బీడు తాపియాల్సి వస్తుందిరా. ఎట్లయితేనేమి నువ్వు ఇట్లా మన రూట్లోకి వచ్చినావు, గుద్దను మూసుకొని ఇప్పటి నుంచి గమ్మునుండు. లవ్వుడా అనుకోకుండా తిరగకు, సరేనా?